లోపల మీరు కూరగాయలు కొన్నారు కదా, సో రేట్లు ఏ విధంగా ఉన్నాయి? మరి డబుల్ ఉన్నాయంటే ప్రస్తుతానికి అప్పుడు మినిమం 30 రూపీస్లో వచ్చేది ఇప్పుడు 60 రూపీస్ ఉంది. అంటే సామాన్యంగా మనకి ఇంటి దగ్గర వచ్చి అమ్మే విధంగా వాళ్ళ దగ్గర కన్నా ఇక్కడ తక్కువ రేట్లు ఉన్నాయా మరి? తక్కువ ఉంది కానీ ఒక 10 రూపీస్ తక్కువ ఉంది. అయినా కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ అంటే మార్కెట్లో కూడా అంత రేట్లు ఉన్నాయి, బయట కూడా అంత రేట్లు ఉన్నాయి. కానీ ఆల్మోస్ట్ మనకు టమాటాలు అయితే ఒక 20 రూపీస్ 30 రూపీస్ ఉండేది, ఇప్పుడు 60 రూపీస్ ఉంది. అట్లా అంటే ఇదే విధంగా రేట్లు అనేవి ఉంటే మరి సామాన్యులు బతకడం ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మనం అదే కదా, ఎవరు వ్యవసాయం చేస్తలే కదా, దాని గురించి ఇది పంటలు సరిగా పండతలే, ఊర్లో కూడా అదే సరిగా వర్షం పడతలే. ఇప్పుడు కూడా టమాటాలు ఇప్పుడు వస్తున్నాయి కదా, ఇప్పుడు కాస్తున్నాయి టమాటాలు. వర్షం పడి కూడా ఎక్కువ అవుతున్నాయి, మళ్ళీ మొత్తం ఖరాబ్ అయ్యి దానివల్ల కూడా రేట్లు ఖరాబ్ అవుతున్నాయి. అంటే ఇప్పుడు టమాటా విషయంకే వస్తున్నారు మీరు, అన్ని కూరగాయల రేట్లు కూడా ఎక్కువనే అనిపిస్తున్నాయి కదా? అన్ని కూరగాయలు ఎట్లాగా అమ్మ, ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్లో ఇప్పుడు నడుస్తుంది కదా సీజన్, ఇప్పుడు నడుస్తున్నాయి, ఇప్పుడు కాస్తున్నాయి సమానంగా, ఇప్పుడు కాస్తున్నాయి కదా. ఇప్పుడే వర్షం పడుతుంది మీద నుంచి, అప్పుడు పడలే, అప్పుడు పెట్టినప్పటి నుంచి వర్షం పడలే. ఇప్పుడు ఏదో కొంచెం ఒక 10 గుంటలు అట్లా పెట్టుకున్నారు, ఇప్పుడు వర్షం ఇప్పుడు పడుతుంది, దాని మీద వర్షం ఇప్పుడు పడితే మొత్తం ఖరాబ్ అవుతాయి. ఇప్పుడు దానివల్ల ఇట్లా పెరుగుతాయి. సో ఇప్పుడు ప్రభుత్వం నుంచి చూసుకున్నట్టయితే రైతుల నుంచి డైరెక్ట్గా అమ్మడాలు కొనుగోలు చేయడాలు అనేవి అన్నారు, మరి అది జరుగుతుందా మరి ప్రభుత్వం నుంచి? ఏదో జరుగుతలే కదా అమ్మ. జరగట్లేదు. అవును. మరి ఎందుకని అంటారు? అది నాకు కూడా తెలియదు కదా. ఇలా రేట్లు పెంచడానికి రీజన్స్ ఏమై ఉంటాయి, కారణాలు? వ్యవసాయం చేయకపోవడమే. వ్యవసాయం చేయకపోవడం. సో అదే విధంగా మొత్తానికి వ్యవసాయం ఆగిపోతే మరి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? మళ్ళీ ఏం చేస్తారమ్మా, ఇప్పుడు ప్రతి దానికి పెరిగిపోతుంది, అప్పుడు ఆకలితో చావాల్సి వస్తుంది. కరువు ప్రపంచం ఇంకోసారి పడుతుంది.